అయితే రామారావు గారు వస్తున్నారంటే అందరూ వెళ్ళిపోయి కాళ్ళు మొక్కేటాలు ఇవన్నీ ఉంటాయి. అది ఆ రోజుల్లో చేసేవాళ్ళు, చిన్న చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు కానీ ఫార్మాలిటీ. ఓకే, ఎట్లా సార్ అది అది ఎందుకని అలా అలా అలవాటు అయిపోయింది? దేవుడు క్యారెక్టర్స్ చేశాడు కదండి, ఆయన చూడగానే ఇది వచ్చేసేది, వాళ్ళంతటా వాళ్ళే ఇంకా వచ్చేసి పెద్దవాళ్ళుగా మన ఎంఎస్ రెడ్డి గారు కూడా ఇట్లానే సార్ మీరు మాత్రం అట్లా చేయమనేవాడు. రామారావు గారు వద్దనేవాళ్ళు. రామారావు గారి దగ్గర ఈ తరం వాళ్ళు నేర్చుకోవాల్సిందంటే ఏం చెప్తారు సార్ మీరు? చాలా సిన్సియారిటీ ఒకటి, చేసే పని మీద మంచి దాన్ని సిన్సియర్గా ఫాలో అవటం. ఓకే, ఎట్లా అంటే ఆయన రిహార్సల్స్ చేసేవాళ్ళ? అన్నీ చేసేవాళ్ళు, మిగతా ఆర్టిస్టులతో కలిపి చేసేవాళ్ళు. చేసేవారు అది పర్ఫెక్షన్ వచ్చినాక టేక్ చేసేవారు. ఆ రోజుల్లో ఫిల్మ్ కదండి, ఫిల్మ్ చాలా కాస్ట్లీ అఫేర్. అందులో ఫస్ట్ ఫిల్మే కలర్ కూడా ఫిల్మ్ చేసింది, చాలా 3000 ఎంతో ఉండేది రోలు, దాన్ని చాలా జాగ్రత్తగా వాడేవారు. ఓకే, ఆ రోజుల్లో బాగా అందరితో రిహార్సల్ చేయించి ఫైనల్ అనుకుని టేక్ చేసేవారు. ఎదుటి ఆర్టిస్టులు సరిగ్గా చేయకపోతే కోపట్టాలు ఇట్లాంటివి ఏమన్నా? అంటే ఆయన డైరెక్షన్లో ఉంటే గవాళ్ళు కోపడ్డండి, చెబుతాడు అమ్మ ఇంకా చెయ్యాలి ఇంకా రావాలని. ఇక మరీ ఎక్స్ట్రాడినరీ ఇదైతే అప్పుడు చెప్తుంది కోపం. ఓకే, ఎదురుగా ఉంటేనే నోట్లోంచి మాట రాని పరిస్థితులు ఉంటాయి ఎదుటి వాళ్ళకి. అట్లాంటిది ఆయన ఎదురుగా యాక్ట్ చేస్తున్నామంటే ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి. మిగతా ఆర్టిస్టులు ఎప్పుడన్నా మీకు ఉన్నాయా? ఏమన్నా షేర్ చేసుకోవచ్చు మా తెలుగు? ఆ రోజు సరదా సన్నివేశాలు అంతే, వేరే వాళ్ళని కించపరచాలి అట్లా మనకొద్దు. ఆ రోజుల్లో వాణిశ్రీ కొంచెం స్టైల్గా ఉండేది, ఈయన మామూలుగా చాలా బాగా చెప్తూ ఉండేవాడు క్యాజువల్గా, అదమ్మా డైరెక్టర్ గారిని ఫాలో అవ్వాలి. ఆయన ఒకవేళ మరీ సీరియస్ అయితే అప్పుడు చెప్పేశాడు, డోంట్ అదేం మీరేం ఇదేం ఫీల్ అవ్వద్దు, డోంట్ మిస్టేక్ మీ, నాకు టైం ఇంపార్టెంట్ అని బాగా కండిషన్స్ చెప్పేవాడు. ఓకే, వాణిశ్రీ గారికి. ఓకే, మీరు రామారావు గారి క్యాంప్ నుంచి ఎప్పుడు బయట రావాల్సి వచ్చింది సార్? 1974లో. 1974లో ఎందుకు సిచ్యువేషన్ ఎలా వచ్చింది అసలు? అదే ఒకసారి ఎట్లాంటి చిన్న చిన్నది గొడవలే, పెద్ద బట్ 74 నుంచి బయటకు వచ్చాను. కానీ ఆయన మళ్ళీ పుండగాష్ గారి అంటే మళ్ళీ ఇక్కడికి వెళ్ళటం ఎమ్మట రోజు అవన్నీ ఉండేవి ఆయన సంబంధించిన మొత్తం అంతా. ఓకే, అప్పుడు షూటింగ్కి వచ్చేవాళ్ళ సార్ హరికృష్ణ గారు కానీ బాలకృష్ణ గారు కానీ వీళ్ళంతా? బాలకృష్ణ గారు ఎక్కువ వచ్చేవారు కదండి. బాలకృష్ణ గారు హైదరాబాద్లో ఉండేవారు, ఇక్కడ ఉండేవాళ్ళు. ఓకే, అక్కడ మద్రాసులో ఒక చిన్న అబ్బాయి ఉండేవాడు జయశంకర్ కృష్ణ, ఇక్కడ వాళ్ళంతా ఇక్కడే పెరిగారు. ఆడవాళ్ళు మాత్రం ఉండేవారు, పురంధేశ్వరి లోకేశ్వరి గారు పెద్ద ఆవిడ అక్కడ ఉండేవారు. ఓకే, వీళ్ళంతా హైదరాబాద్ ఎస్టేట్. హరికృష్ణ గారు నమ్మకూరులో ఉండేవాడు, తాతగారి దగ్గర. ఆయన వచ్చినప్పుడు మాత్రం హడావుడి చేసేవాడు. ఓకే, నాన్నగారు అంటే ఇష్టం కదా ఎక్కువ? బాగా ఇష్టం, అందరూ అల్లరిగాడు బాగా చేసేవాడు హరికృష్ణ గారు. ఓకే, ఆ రోజుల్లో పెద్ద హీరోలు అంటే ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు. ఈ తర్వాత నాగేశ్వర గారి సినిమాలు ఏమైనా చేశారా? నాగేశ్వర గారు చేయలేదండి, నాగేశ్వర గారితో పనిచేసే అవకాశం రాలేదు. కృష్ణ గారితో చేశారా? శోభన్ బాబు. ఏ సినిమాలు అండి అవి? కృష్ణ గారి జయమ్మన్నదే, అల్లరి బావ, అట్లాంటి 4-5 చేశారు. ఓకే, అందులో రామారావు గారి కాంబినేషన్లో వీళ్ళంతా కూడా మల్టీ స్టార్ చేశారు కదా. దేవుడు చేసిన మనుషులు నిజంగా గ్రేట్ అండి. ఆయన దేవుడు చేసిన మనుషుల టైంలో నేను ఎన్టీఆర్ దగ్గరే ఉన్నా. ఓకే, కృష్ణ గారు రావడానికి కూడా అట్లా ఇదే అవునా? ఆయన రూమ్లోకి వెళ్ళి కూర్చోండి బ్రదర్ అంటే అట్లాగే నుంచి మాట్లాడుతూ ఉంటాడు కృష్ణ గారు. అట్లా నేను ఒప్పుకొని కూర్చోవాలి అంటే కూర్చున్నాడు అప్పుడు. ఓకే, మాది అంటే కృష్ణ గారి కెరీర్ అప్పటికి బాగానే ఉంది కదా? అప్పటికి బాగానే చేసిన మనుషుల టైంలో కృష్ణ గారు మంచి పొజిషన్లో నిలదొక్కున్నారు ఇండస్ట్రీలో. ఓకే, ఆ రోజుల్లోనే ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఆయన ఇచ్చేవాళ్ళు. తర్వాత సీఎం అయిన తర్వాత కలిసారు ఆయన రామారావు గారిని? నేను కలిసాను, పొలిటికల్గా వచ్చిన టర్న్ అయిన తర్వాత. ఇక్కడ హిందీ పిక్చర్స్ జరుగుతున్నాయి, మన పిఏపి ప్రసాద్ పిక్చర్స్, ఆ టైంలో వెళ్ళి కలిసాను. ఏమన్నా ఎట్లా ఉంది ఏంటి హిందీ ఫీల్డ్ అంటే ఎట్లా ఉంది, ఆయన బాగా అడుగుతాడండి ప్రశ్న.
బాగా చేస్తున్నారా అది ఇది. తర్వాత హిందీ ఆయన చేశాడు, హిందీ సినిమాల గురించి ఎంక్వైరీ చేసుకున్నారు. బాగా చేశాడు. చేసిన సినిమాలు ఆడుతున్నాయా లేదా, ఎట్లా ఆడుతున్నాయి ఏంటి, ఎలా తెలుసుకునేవాళ్ళు ఆయన? ఎంక్వైరీ ఏంటి ఆయనకి? ఎంక్వైరీ మామూలుగా విజయ డిస్ట్రిబ్యూటర్స్ అని మెయిన్ ఆయనేనండి, భాస్కర్ రావు. ఆయన అది ఏది చెప్తే అది బాగా నమ్మేవాడు ఈయన. ఓకే, ఆయనే చెప్పేవాడు బాగా, ఇది బాగా చేస్తుంది, ఇట్లా వస్తుంది, కలెక్షన్ ఇంత వస్తుంది. ఆయన ఎవ్రీ డే రిపోర్ట్ వస్తుంది, వీళ్ళ సొంత సినిమా అయితే. దాని ద్వారా సినిమా పొజిషన్, ఎవరి సినిమా పొజిషన్ ఏంటి ఏంటి అని తెలుసుకుంటా ఉండేవాడు. గ్రేట్ అండి, మంచి ఎక్స్పీరియన్స్ మీది రామారావు గారితో. రియల్గా ఆయన ఆ టైంలోనండి తెల్లపెళ్ళ మా సినిమా 10 lakhs ఖర్చు అయిందండి అప్పట్లో. 90 లక్షలు కలెక్ట్ చేసి. 10 lakhs 90 లక్షలు అంటే 9 రెట్లు ఎక్కువ. ఓకే, అదే విజయవాడలే డిస్ట్రిబ్యూషన్. ఓకే, అంతా భాస్కర్ రావు ఆయన, వాళ్ళ ఫాదర్ పూర్ణచంద్రరావు. బయట సినిమాలు చేస్తున్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు సార్ రెమ్యునరేషన్ విషయంలో కానీ? రెమ్యునరేషన్ ఒకటండి, ముందు అనుకుంటే దాని ప్రకారం యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చేసేయాలి. అది మాత్రం ఇట్టి పరిస్థితులు తగ్గడం. ఆపిన సందర్భాలు ఉన్నాయి ఎవరన్నా? ఏం లేదు, ఆపటం ఎప్పుడు ఆపడండి. ఏంటంటే మీరు స్టార్ట్ అయ్యంటే చేస్తూనే ఉండేవాడు. డబ్బులు ఎప్పుడు వస్తాయంటే రిలీజ్ ముందు వస్తాయి కదా, అప్పుడే ఆటోమేటిక్గా ఇచ్చేయాలి, లేకపోతే చేస్తారు అంతే. కబురు పెట్టేస్తారా?